ఈరోజు మా ఇంట్లో చామగడ్డల పులుసు అనమాట. ఇక ఫ్రిడ్జ్‌లో ఉన్నవైతే బయటికి తీశాను. పెళ్ళయిన తర్వాత వీటిని వండాను గానీ, పిల్లలు పుట్టిన తర్వాత వీటినైతే అస్సలు ఎప్పుడు వండలేదు. పిల్లలు కూడా తినలేదు. అసలు చామగడ్డలని ఎలా ఏరాలో కూడా తెలీదు. ఇవేమో కొన్ని రౌండ్‌గా ఉంటాయి. కొన్నేమో ఇట్లా పొడవుగా ఉంటాయి కదా! ఇంతకీ ఏది వండుతారో నాకైతే తెలీదు. మీరైతే కామెంట్ చేయండి. నేనైతే చిన్న చిన్నగా రౌండ్‌గా ఉన్నాయి గదా! అవైతే ఏరుకొచ్చుకునేదాన్ని. ఈసారి అవి లేవు. ఇక అన్నీ కలిసున్నాయి. అవైతే ఏరుకొచ్చేసేసి మంచిగా కడిగి కుక్కర్‌లోనైతే పెడుతున్నాను. ఇదివరకే నార్మల్‌గా వండేదాన్ని. చాలా టైం పట్టేది. ఇంకా ఏం చేశానంటే కుక్కర్‌లో పెట్టాను. అవి కుక్కర్‌లో ఎన్ని విజిల్ రావాలో గూడా తెలీదు. ఫస్ట్ అయితే 2 విజిల్లు పెట్టాను. ఉడకలేదు. ఇంకా తర్వాత 2 విజిల్లు పెట్టా. ఇప్పుడు కొద్దిగా మెత్తగా ఉడికినాయన్నమాట. ఒక్కొక్క గడ్డ ఉడుకుతది. ఒక్కొక్కటి ఉడకదు. ఎందుకో మరి చామదుంపల్లో నాకసలు అర్థం గాదు. ఇంకా టిఫిన్‌కి అయితేనేమో రాత్రి మినపప్పు నానబెట్టి పెట్టాను. ఇంకా బెల్లం రొట్టె అయితే వేస్తున్నాననమాట. ఆల్రెడీ ఇది మన వీడియోలో ఉంది. అయితే అసలు ఈరోజు ఎందుకో గాని అన్నీ మాడిపోయినాయి. ఇక కొబ్బరి, బెల్లము, యాలుక్కాయలు అన్నీ మిక్సీ పట్టేసేసి కలిపేసేసి రొట్టె అయితే వేస్తున్నాననమాట. ఒక పక్కన చామగడ్డలు అయితే ఉడికిపోయినాయి. వాటిని పొట్టు తీసుకొని కట్ చేసుకొని పోపు అయితే వేస్తున్నాను. పులుసు కాబట్టి పులుసులో మెంతులు వేస్తే బాగుంటది కదా! అందుకని చెప్పేసేసి మెంతులు వేసి అంతా మసాలా వేసేసి మసాలా అంటే ఏమైనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వెల్లుల్లిపాయలు మాత్రం ఒలిసి వేస్తాననమాట. పులుసులో ఉడికితే వెల్లుల్లిపాయలు బాగుంటది. ఎట్లాగో అలా పులుసు అయితే చేశాను. చామగడ్డలు కట్ చేస్తుంటే మా పిల్లలు వచ్చి ఏం కర్రీ మమ్మీ వీటిని ఏమంటారు అనేసి అడుగుతున్నారు. వాళ్ళైతే ఎప్పుడు తినలేదనమాట. ఈ రోజే ఫస్ట్ టైము లంచ్‌లోకి బాక్స్ అయితే పెట్టాను. మరి తింటారో ఏం చేస్తారో చూడాలి. పులుసు అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా ఇవి రొట్టెలు చూసారా దీనిలో వేస్తేనేమో అతుక్కుపోయింది. పోనీలే నాన్ స్టిక్‌లో వేద్దామని చెప్పేసేసి వేస్తేనేమో మాడిపోయినాయి. అప్పటికి సిమ్‌లోనే పెట్టి చేశాను కానీ పాపం పిల్లలైతే అలానే మాడింది తినేసి వెళ్ళారు. అయితే ఈ చామగడ్డల్ని పచ్చివి పొట్టు తీసేసి అలానే పులుసు పెడతారంట. అమ్మ అయితే ఎప్పుడు ఉడకబెట్టి పులుసు పెట్టేది. మరి మీరెలా చేస్తారో అది కరెక్ట్ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. మీరైతే కామెంట్ చేయండి. మొత్తానికి పులుసు అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఉంటా మరి.